కప్పు రంబు నొక్క పోలిక రెండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరం చూడటానికి ఒకలాగానే కనిపిస్తాయి, కానీ వాటిని రుచిని చూసినప్పుడు వేరువేరుగా ఉంటాయి. అలానే మనుషులందరూ చూడటానికి ఒకలాగానే ఉన్నా వారి వారి పెంపకం, సాంగత్వం వల్ల వారి వారి స్వభావాలు వేరుగా ఉంటాయి అని వేమన అన్నారు. పద్యం ఆధారంగా కథ. 2 రామచిలుకలు. ఒక అడవిలో అక్క చెల్లెలుగా పుట్టిన 2 రామచిలుకలు. వారి జీవితాల్లో వచ్చిన మార్పుల ద్వారా వారు ఎలాంటి భిన్న స్వభావాలను ఎలా పొందాయో కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 2 అక్కా చెల్లి రామచిలుకలు అందరితో స్నేహంగా కలుపుగోలుగా ఉంటూ జీవనం సాగించేవి. ఒకనాడు అవి ఒక వేటగాడికి చిక్కాయి. అలా చిక్కిన చిలుకలను వేటగాడు అమ్మటానికి తీసుకుని వెళ్ళాడు. అందులో చెల్లి చిలుకను ఒక గురుకులను నడిపే పండితుడు కొన్నాడు. అతని వద్ద ఇంకొక చిలుక కొనటానికి డబ్బులు లేవు, అందుకే ఒకటే కొన్నాడు. అలా కొన్న చిలుకను తన గురుకులానికి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాడు. అలా చెల్లి చిలుక గురుగారి గురుకులంలో అది మంచి వాతావరణంలో పెరుగుతూ జ్ఞానం, సద్గుణాలను అలవర్చుకుంటూ నివసించసాగింది. అక్కడ ఆ చిలుక రోజు పిల్లలకు నేర్పే పాఠాలు, ఇంకా మంచి సంభాషణలు, మంచి మర్యాదలను నేర్చుకుంటూ ఇంకా మంచి పరోపకారిగా మారింది. మరో రామచిలుకను వేటగాడు పెంచుకుంటున్నాడు. వేటగాళ్ళలో ఈ వేటగాడు అమితమైన క్రూరుడు అవటం చేత తన క్రూర స్వభావాన్ని అక్క చిలుక కూడా అనుసరించసాగింది. ఈ చిలుక క్రూరత్వాన్ని, మోసాలను నేర్చుకుంటూ దుర్మార్గంలో పడింది. కొంతకాలం తర్వాత చెల్లి చిలుకకు అక్క చిలుకను చూడాలనిపించింది. పండితుని వద్దకు వెళ్ళి అడుగుతుంది. అప్పుడు ఆ గురువుగారు తనకు చిలుకను అమ్మిన వేటగాని ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అక్క చిలుక గురువుగారిని చూసి ప్రమాదం, ప్రమాదం, ఎవరు వచ్చారు, చంపండి, పట్టుకోండి అని పలుకుతుంది. అప్పుడు వేటగాడు కోపంగా బయటికి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న గురువుగారిని చూసి నమస్కరించి, అయ్యా, నన్ను మన్నించండి, నేను అలా మాట్లాడతాను కదా, అది విని దానికి అలవాటయింది, మీరు తప్పుగా అనుకోకండి అని అన్నాడు. అప్పుడు గురువుగారు, చూడు బాబు, నీ దగ్గరకు నేను ఒక చిలుకను తీసుకొని వెళ్ళాను కదా, అది దీని చెల్లి, పాపం దానికి అక్కను చూడాలనిపిస్తుంది అని చెబితే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. పాపం దానికి వాళ్ళ అక్కతో కలిసి ఉండాలని ఉంది, అందుకే ఈ దగ్గర ఆ చిలుక గురించి అడుగుదాం అనుకున్నా అని అన్నాడు. అప్పుడు వేటగాడు, అయ్యా, దాని అక్క చిలుక ఇదే, దీనిని మీరు తీసుకుని వెళ్ళండి, నాకు డబ్బు ఏమీ వద్దు, ఎందుకంటే ఎంత క్రూరుడినైనా నాకు కొంచెం జాలి కలిగింది, మీరు ఇలా వచ్చి చెల్లె చిలుకకు అక్కని చూడాలనుంది అన్నందుకు. గురువుగారు తనతో పాటు అక్క చిలుకని గురుకులానికి తీసుకుని వచ్చారు. చెల్లిని చూసి అక్క చిలుక ఎంతో ఆనందపడింది. 2 చిలుకలు ఎంతో సంతోషంగా కలిసి గురుకులంలో ఉండసాగాయి. చెల్లి చిలుక సాంగత్వంలో అక్క చిలుక కూడా సద్గుణాలను, మంచి మర్యాదలను నేర్చుకోసాగింది. కొంతకాలానికి వేటగానికి తన వద్ద పెరిగిన అక్క చిలుకను చూడాలనిపించింది. గురుకులానికి వస్తాడు. అప్పుడు వేటగాని రాక గమనించి అక్క చిలుక వెళ్ళి ఆహ్వానిస్తుంది. నమస్కారం, రండి, మీరు వచ్చినందుకు చాలా సంతోషం, గురువుగారు లోపల ఉన్నారు, ఇక్కడ కూర్చోండి, వారు వస్తారు అని చాలా మర్యాదగా తీయనైన గొంతుతో చెప్తుంది. అది విన్న వేటగాడు ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడు బయటకు వచ్చిన గురువు గారికి నమస్కరించి, అయ్యా, నా వద్ద ఉన్న ఆ చిలుకనేనా ఇలా ఇంత రమ్యంగా మాట్లాడుతుంది, ఏం మాయ చేశారు మీరు అని ఆశ్చర్యంతో అడిగాడు. నాదేం లేదయ్యా, అంతా తను ఉన్న సాంగత్వ ప్రభావం, మనం ఏదైనా మనం ఉండే సాంగత్వంతో మార్చుకోవచ్చు, అదే ఈ చిలుకలో వచ్చిన మార్పు ద్వారా నీకు తెలిసింది అంతే. మళ్ళీ గురువుగారు ఇలా అంటారు, చూడు బాబు, ఉప్పు కర్పూరం చూడటానికి ఒకలాగానే ఉన్నా వాటి రుచులు వేరు. అలానే మన మనుషులం, మన చుట్టూ ఉన్న సాంగత్వ ప్రభావం వల్ల మంచి ప్రవర్తన లేదా చెడు ప్రవర్తన పొందగలము అలా అని చెప్తారు. అప్పుడు వేటగాడు, అయ్యా, నేను కూడా కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, నేను వృత్తికి వేటగాడిని, కానీ నాలాగా వేటాడే వాళ్ళు కూడా నన్ను అంతగా ఇష్టపడరు, అందుకే నేను ఇంత క్రూరంగా కోపంగా ఉంటాను. మీకు ఇష్టమైతే ఈ చిలుకలాగా నేను కూడా మార్పు తెచ్చుకుంటాను. ఇక్కడ మీతో ఉండటం చూస్తే మా వాళ్ళకి కూడా అనిపిస్తుంది నేను మంచిగా ఉన్నాను, అందుకే గురువుగారితో ఉన్నాడు అని. అప్పుడు వెంటనే సంతోషంగా గురువుగారు వేటగాన్ని దగ్గరికి తీసుకుంటారు.
ఆతో 2 చిలుకలు వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతుంటాయి. పాఠకులు పెంపకం మరియు వాతావరణం మనుషుల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.